హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చాక్లెట్ కుకీస్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. కుకీస్ అంటే జనరల్గా అందరూ కూడా షుగర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఈ రెసిపీలో పంచదారని కానీ మైదాని కానీ అస్సలు వాడకుండా ఓన్లీ గోధుమ పిండి అలాగే బెల్లం యూజ్ చేస్తూ ఈ కుకీస్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. సో పిల్లలకి హెల్దీగా కుకీస్ని ఇంట్లో చేయాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిస్కెట్స్ని ఇంట్లో తయారు చేసి పెట్టుకుని ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్లా సర్వ్ చేసుకోవచ్చు. అవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈజీ వేలో చూపిస్తున్నాను. మరి వీడియో చూసాక ఈ హెల్దీ బిస్కెట్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ముందుగా మనం అవెన్లో చేసుకున్నట్లయితే అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. లేదంటే స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నెను పెట్టుకుని బేక్ చేసుకోవడానికి వీలుగా 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. అలాగే బిస్కెట్స్ని బేక్ చేసుకోవడం కోసం ఒక ట్రేని అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ బటర్ పేపర్ని లైనర్గా యూజ్ చేస్తున్నాను. ఇలా బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుని దానిపైన కొద్దిగా గోధుమ పిండిని డస్ట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 100 గ్రాముల దాకా బటర్ వేసుకోండి. ఇంట్లో చేసుకున్న వెన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం, లేదా నెయ్యినైనా రూమ్ టెంపరేచర్లో ఉన్నది వాడుకోవచ్చు. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను. బటర్ వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి తీసింది వెంటనే యూజ్ చేయడానికి పనిచేయదండి. బయటికి తీసాక రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ బటర్ని యూజ్ చేసుకోవాలి. బటర్ని వేసి బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి వచ్చేసి అరకప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. ఆ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. అదే మీరు దీనికి బదులుగా షుగర్ వాడుకోవాలి అనుకుంటే షుగర్ పౌడర్ని 1/2 కప్పు దాకా వేసుకోవచ్చు. ఈ బెల్లం పొడిని బటర్లోకి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్క్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం పొడి అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట వెన్నతో పాటుగా. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తో కానీ బీటర్తో కానీ బాగా బీట్ చేసుకుంటే ఫైనల్గా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వస్తుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోతుంది అనమాట. ఇలా కరిగిపోవాలి, కేక్ క్రీమ్ లా తయారవ్వాలి. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టుకోండి. ఈ జల్లెడలోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వాడచ్చు. అయితే హెల్దీ వేలో చేయాలనుకుంటే మాత్రం గోధుమ పిండే వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడంతా ఉప్పు కూడా వేయండి. బిస్కెట్స్లోకి లైట్గా సాల్ట్ పడాలి, అప్పుడే మనకి టేస్ట్ అనమాట. ఇన్ కేస్ మీరు సాల్టెడ్ బటర్ వాడితే కనుక అసలు సాల్ట్ వేయాల్సిన పని లేదు. ఆ బటర్లో వచ్చే సాల్టే బిస్కెట్స్కి సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోండి. ఈ కోకో పౌడర్, గోధుమ పిండి వీటన్నిటిని కూడా బాగా చల్లించేసేయండి. ఇలా మొత్తం చల్లించేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ సన్నటి బొంబాయి రవ్వ అనమాట. బొంబాయి రవ్వ వేయటం వల్ల మనం చేసే బిస్కెట్స్ అనేవి కొంచెం క్రంచీగా లోపల గుల్లగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు దీనికి బదులుగా యాలకుల పొడైనా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి. చేత్తో బాగా కలిపితే మీకు ఒక ఉండలాగా ముద్దలాగా తయారవుతుందన్నమాట, చపాతీ ముద్దలాగా. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి, మెత్తగా రావాలి. మనం బిస్కెట్స్ చేసేటప్పుడు ఎలాగ మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి. మీరు కలిపిన పిండి అనేది బిస్కెట్స్ చేసుకోవడానికి వీలుగా లేకుండా కొంచెం గట్టిగా వస్తే కనుక అందులోకి కొద్దిగా బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని బిస్కెట్స్లా ఒత్తుకొని పైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని కానీ లేదంటే చాకో చిప్స్ కానీ స్ప్రింక్లర్స్ని కానీ స్ప్రెడ్ చేసుకుని బేక్ చేసుకోవాలి. సో మనం ముందుగా అరేంజ్ చేసుకున్న బేకింగ్ ట్రేలోకి బిస్కెట్స్ని కొద్దిగా గ్యాప్తో ఈ విధంగా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 లేదా 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. అదే అవెన్లో అయితే 150 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పాటు బేక్ చేయండి. వితౌట్ అవెన్ ఒకేసారి ఎక్కువ బిస్కెట్స్ని మీరు బేక్ చేసుకోవాలి అనుకుంటే ఇడ్లీ కుక్కర్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇడ్లీ ప్లేట్స్లోకి బిస్కెట్స్ని పెట్టి కూడా బేక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన విధంగా ఏది పాసిబిలిటీ ఉంటే, ఏది వీలుగా అనిపిస్తే అలా బేక్ చేసుకోండి. స్టవ్ మీద బిస్కెట్స్ బేక్ అవ్వడానికి నాకు 25 మినిట్స్ పట్టిందండి. సో నిదానంగా బేక్ చేశాను అనమాట. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బయటికి తీసేసిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి అప్పుడు డీమోల్డ్ చేసుకోండి. వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత చల్లారాక
ఇవి హార్డ్ అవుతాయి. ఇప్పుడు బిస్కెట్స్ని తీసి ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే ఈజీగా 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. అప్పటికప్పుడు చేసుకుని వీటిని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీగా తినొచ్చు కాబట్టి పిల్లలు, పెద్దలు ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఈ బిస్కెట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ హెల్దీ చాక్లెట్ కుకీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.